రాష్ట్రంలో పేదల భూములు మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు ఈ సర్కారు దోపిడీ చేస్తుందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు బలవంతంగా తిరిగి లాక్కుంటున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్య హింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు చూస్తున్నామని భట్టి అన్నారు. బడన్పేటలో, అల్మాస్గూడలో, గుర్రంగూడలో, నాదర్గల్లో, బాలాపూర్ చెప్పినటువంటి ఈ గ్రామాల్లో 4000 ఇళ్ల ప్లాట్లు ఆనాడు వీటితో పాటు ఇంకొక 4000 ఇళ్లు కూడా కట్టించి ఉంచున్నారు. ఇల్లు కూడా మీర్పేట్, బాలాపూర్, కొత్తపేట వీటిల్లో కుర్మాల్గూడ దగ్గర వీళ్ళందరికీ ఇల్లు కట్టించి 4000 ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిన 4000 కాకుండా అదనంగా ఇంకొక 4000 ఇళ్లు కుర్మాల్గూడలో రెడీగా ఉంచుతాయి. వాటన్నిటిలో ఈ రోజు రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్లాట్ అన్నింటినీ తీసుకొని ఇక్కడ మీకు ఎవరికి అధికారం లేదు ఇల్లు కట్టుకోవడానికి లేదని బయట పంపించే ఒక దుర్మార్గ కార్యక్రమం. అట్లాగే ఈ కట్టిన ఇళ్లని ఇంతవరకు పంపిణీ చేయకుండా అట్లాగే నేను చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరెవరు ఇళ్ల ప్లాట్లు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో పొందారో